విగ్రహం నిర్మించడం నిజంగా చుట్టుపక్కల వాళ్ళు చూస్తే, ఇది నిజంగా ప్రచారంలో పెడితే, ఇది సోషల్ మీడియాలో ఇతరాతర మీడియాలో కనుక ప్రచారం పెడితే, ఈ చిమ్మిరిపండనే ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి విగ్రహాలు వెళ్తాయనేసి కూడా మేము దర్శించుకుంటున్నాం. అందుకు నిజంగా సమిష్టిగా కష్టపడ్డ నా జాతి ఉద్యోగ వర్గానికి, అదే సమయంలో ఎక్కడ కూడా రాజు పడకుండా, ఎవరి దగ్గర చేయజాగకుండా, కేవలం ఇంటింటికి అయిన ఉద్యోగస్తులతో పాటు ప్రతి విషయంలో ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబ సభ్యులందరినీ ఇలా భాగస్వామ్యం చేసి మీరు ఈ స్థాయిలో దీన్ని సక్సెస్ చేశారు. అందుకు నా జాతి ఉద్యోగ వర్గానికి, ఇక్కడ ఉండబడే నా కులస్తులైన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ సిమిరిబండ గ్రామం పేరు నాకు దొరకముందే, అదే సమయంలో ఈ ప్రకాశం జిల్లాలో ఎవరు నాకు తెలియకముందే, అంతకంటే ముఖ్యంగా ఎంఆర్పిఎస్ కూడా ఏర్పడక ముందే, నాకు పరిచయం ఉన్న నా సోదరుడు ఒకే ఒక్కరు నాకు పీటర్ గారు అనే విషయం మీరు దృష్టిస్తున్నాను. ఎంఆర్పిఎస్ కూడా ఏర్పడని రోజుల్లో నాకు పరిచయం ఉండి అన్నదమ్ముల్లాగా మాట్లాడుకుంటూ ప్రతి విషయాన్ని చర్చించుకుంటున్న పరిస్థితి ఎంఆర్పిఎస్ రాకముందే నాకు పీటర్ అన్నతో పరిచయం ఉన్నది. అది కూడా కారం చెట్టు ఘటన జరిగినప్పుడు నేను వరంగల్ నుంచి ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిపోయేవాడిని. అది 85 జూలై 17. అప్పుడు నక్సలైట్ ఉద్యమంలో అటు తిరుగుతూ అండర్ గ్రౌండ్ లో ఉంటూ ఈ కార్యక్రమాలు పాల్గొనేవాళ్ళం. అదే సమయంలో మళ్ళీ అటువైపు వెళ్లిన తర్వాత కొద్ది సంవత్సరాలకు మన చుందూరు ఆగస్టు 6, 91 జరిగింది. ఆ 91 జరిగినప్పుడు ఇక వచ్చిపోవడం అనే కార్యక్రమం పెట్టుకోకుండా ఎక్కువ సమయం చుందూరులో ఉండబడే మన మాలమాదిగా దళితవాడలోనే ఎక్కువ సమయం ఉంటూ అక్కడి నుంచి ఉద్యమాన్ని నిర్మించుకుంటూ ముందుకెళ్లేవారు. దాదాపు అప్పుడు 8 మంది మన వాళ్ళు దళితులు చంపబడితే, అందులో అంగలగుట్టి రాజ్మోహన్ అనే మార్గ బిడ్డ ఒకరు యువకుడు చంపబడ్డాడు, 7 మన మానసోలు చంపబడ్డారు. అక్కడి నుంచి ఉద్యమం నిర్మించుకుంటూ కొంత ముందుకెళ్తున్న దశలో తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ ప్రకాశం జిల్లాలో ఉండబడే చీమకుర్తిలో గ్రానైట్ క్వారీలో ఇప్పుడు ఎవరైతే సీతారాఘవరావు సంబంధించిన మాజీ మంత్రి ఉన్నారో ఆయన గ్రామమే గనక అక్కడ వాళ్ళ అన్న కొడుకు సిద్ధప్రకాశరావు అనేటైన చాలా మందిని ఒక గుండా గ్యాంగ్ లాగా మెయింటైన్ చేసి 3 అమ్మాయిలను ఏషమ్మ, రాములమ్మ, అంజమ్మ అని చెప్పి 3 మన మాల సోదరి మండలను అత్యాచారం చేసి చంపి వాళ్ళు నీళ్లలో పడేశారు. ఆ సంఘటన పేపర్లోకి వచ్చిన సమయంలో మళ్లీ ఇక మన తెలంగాణలో ఇంకోటి ఎలా అవుతుందని చెప్పి నేను చీమకుర్తిలోనే దాదాపు సంవత్సరం పాటు ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం చేసిన క్రమంలో అనివార్యంగా నేను ఇక్కడనే ఉండాల్సి వచ్చింది. కాబట్టి కుటుంబాన్ని కూడా ఇక్కడికే రప్పించాల్సి వచ్చింది. ఆ సమయం 92 అంటే 94 జూలై 7వ తారీఖు నాడు మన ఎంఆర్పిసి ఏర్పడుతుంది. కానీ 92లోనే ఏప్రిల్ మాసంలోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా నేను ఏ ఇంట్లోనైతే ఉన్నానో, ఏదైతే ఒక కార్యాలయం పెట్టుకుని అక్కడ చిన్నగా ఉన్నానో దాని పక్కనే మన పీటర్ అన్న కూడా పిల్లలతోటి అక్కడే ఉండి డ్యూటీకి వెళ్తుండేవారు. అప్పుడు పీటర్ అన్న కూడా మన దళితుడు, ముఖ్యంగా మార్గ సంబంధించిన ఆఫీసర్ అని చెప్పి కొంత పరిచయమైన సమయంలో అన్నతోటి పరిచయాలు, చిన్న పిల్లలు అప్పుడు వచ్చి పరిచయం అయిపోయారు. వాళ్ళని ఎత్తుకోవడంలో, వాళ్ళని ముదాడాలు ఇవన్నీ జరిగిన ప్రక్రియ కొనసాగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పీటర్ అన్నతో నా అనుబంధం అక్కడే కొనసాగుతుందనేసి ఆ విధంగా అంటే ఎంఆర్ఎస్ మొదలు పెట్టక ముందే ఈ గ్రామవాసి అనబడుతున్న పీటర్ అన్నతో నాకు అనుబంధం ఉన్నది, ఒక సోదరులాగా భావించుకోవచ్చు. రెండో విషయం, అది ఇప్పుడేమో అది 92 అంటే 2022 అంటే దాదాపు 30 సంవత్సరాలు. సేమ్ ఏప్రిల్ 30 సంవత్సరాలు. ఎంఆర్ఎస్ ఉద్యమంలో పెట్టి జూలై 7కి 25 సంవత్సరాలు అవుతాయి. కానీ అన్న పరిచయం 30 సంవత్సరాల నుంచి ఒప్పుకున్నారు. అదే సమయంలో సిమిరిబండకు మరో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో ఓకే ఇక్కడ పుట్టిన ఉద్యమే, 25 సంవత్సరాల క్రితం మన ఎంఆర్ఎస్ అనే ఉద్యమం ఇక్కడ పుట్టిన ఉద్యమే.
ప్రకాశం జిల్లా మన ఈదుమూడులో బ్రాహ్మణ స్వగ్రామంలో పుట్టిన ఉద్యమం. కానీ ఉద్యమం ఇక్కడే మొదలు పెట్టవచ్చు, కానీ ఉద్యమం ఇక్కడ లేదు. ఇవాళ దేశ స్థాయిలో ఉద్యమం బలంగా ఉన్నదని మనందరికీ తెలిసిన జాతీయ స్థాయిలో ఉద్యమం బలంగా ఉన్నది ముందు వస్తున్నాము. ఈ నేపథ్యంలో నేను జాతీయ స్థాయిలో ఎక్కడ తిరిగినా, దక్షిణాది రాష్ట్రాలు తిరిగినా, తెలంగాణ తిరిగినా, ఆంధ్రప్రదేశ్ తిరిగినా నా చుట్టూ నిరంతరం ఒక 10 మంది నాకు అందుబాటులో నిరంతరం ఉంటుంటారు. అది ఆహారం కైకి అందించే విషయంలో కానీ, మందులు అందించే విషయంలో కానీ, లేదా పేపర్లు అందించే విషయంలో కానీ, పెన్ను అందించే విషయంలో కానీ, ఏదైనా పుస్తకాలు అందించే విషయంలో కానీ నిరంతరం 10 మంది మాత్రం నాకు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఆ నిరంతరం 10 మంది అందుబాటులో ఉన్న వాళ్ళలో ఇదే సింగర్ బండకు సంబంధించిన తమ్ముడు దొడ్డు ప్రభుత్వాలు కూడా నాకు అందుబాటులో ఉండేవి. అందరికంటే ముందు నాకు పరిచయం అయింది పీటర్ అన్న ఈ వాసే. ఇప్పుడు నా చుట్టూ నిరంతరం ఉండే 10 మందిలో వాళ్ళు ఎంఆర్ఎస్ లో నాయకులుగా ఎక్స్పోజ్ గారు, వాళ్ళు విద్యార్థి విభాగంలో ఎక్స్పోజ్ గారు, ఎక్కడ ఎక్స్పోజ్ గారు, కానీ ఒక నాయకుడిగా తనకు అందుబాటులో ఉండాలి, ఒక నాయకుడు చేసే కార్యక్రమాలకు మనం తోడ్పాటు అందించాలి, అందుకోసం సమయం ఇవ్వాలని చెప్పి నిరంతరం అందుబాటులో ఉన్న వాళ్ళలో తమ్ముడు దొడ్డు ప్రకారం ఈ గ్రామం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో పరిచయం చేయడం నా బాధ్యతగా వేసుకోవడం మీరు తీసుకుపోతున్నాను. ఈ నేపథ్యంలో మీరు ఒకటి 2 నిమిషాలు తీసుకొచ్చాను. ముందు మనందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రాజ్యాంగ పదాలకు సంబంధించిన అంశం రిజర్వేషన్లో ఉంటే దాని అమలులో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన జగ్జీవన్ రామ్ అనే విషయం ఈ దేశంలో ఇప్పుడిప్పుడు అందరూ తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకరు సాధించేదాన్ని, ఒకరు అమలు చేసేదాన్ని పడుతున్న రిజర్వేషన్ లో మనకు న్యాయమైన వాట రాలేదు కాబట్టి ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో ఏకపక్షంగా మన సోదరుల వర్గమే ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందింది కాబట్టి వాళ్ళొక స్థాయికి అన్ని రంగాలు ఎదిగితే మన జాతి వెనుకబడ్డ విషయాన్ని ప్రకాశం జిల్లా నుండి గ్రహించాల్సి వస్తుంది. దయచేసి మాట్లాడదు ఎవరు కూడా, అమ్మ మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడదు. అంత ఖాళీ ప్లేస్ కదా, ఇదే జిల్లా నుండి 94 జూలై కంటే ముందు 92 నుండి అన్ని గ్రామాలు తిరుగుతున్న సమయంలో, అధికారుల దగ్గరికి పోతున్న సమయంలో, లేదా ప్రజాప్రతినిధుల దగ్గరికి పోతున్న సమయంలో, ఎక్కడికైనా హాస్టల్కి వెళ్తున్న సమయంలో, ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ఈ సంక్షేమంలో వచ్చే అవకాశాలు, రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఏకపక్షంగా ఒక వర్గమే ముందుకు అనుభవించిందనే విషయం మనకు అర్థమైంది. అట్లాంటప్పుడు చదువులో మనం వెనుకబడ్డమనే విషయం నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు అర్థమవుతున్నది. 100 మంది ఉన్న కాడ 5-10 మంది కంటే 90 మంది ఒక వర్గం అయిపోయింది. అదే సమయంలో ఉద్యోగాలు పట్టుకొచ్చినప్పటికీ నేను ఎస్సీ కార్పొరేషన్స్ మొదలుకుంటే ఉద్యమం అవసరం చేస్తే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా అప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో మన సోదర వర్గమే దాదాపు 15 మందికి కనిపిస్తే ఒకరు మినహాయించి ఇద్దరు కూడా ఉండే అవకాశం లేని డిపార్ట్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక రాజకీయంగా వచ్చినప్పటికీ మనందరికీ తెలుసు సంతనూతలపాడు నియోజకవర్గం మొత్తం ఎంఆర్ఎస్ ఆవిర్భావం కంటే ముందు ఎప్పుడు చూసినా కూడా సంతనూతలపాడు నియోజకవర్గం నా సోదరు మానసూత్రం ఒక్కొక్కరు 2 సార్లు ఎమ్మెల్యే లేదు, కానీ ఒక్కసారి మాకు ఎమ్మెల్యే కాని పరిస్థితులు అక్కడ ఉన్నది. ఎంఆర్ఎస్ రాకముందు అందరూ తెలుసు. శేషు కావచ్చు, ఆరెడ్డి కోటయ్య కావచ్చు, తమను శేషయ్య కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, చాలా మంది. కానీ అప్పటి వరకు లెక్క చూస్తే ఒక్కరు కూడా మనం లేని పరిస్థితి ఆధారం కనిపిస్తుంది. ఇక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లాకు వచ్చినా, లేదా ఇంకో ఆఫీసర్ జిల్లాకు వచ్చినా, లేదా కలెక్టర్ రూపంలో వచ్చినా, ఏ రూపంలో వచ్చినా ఒక వర్గమే కనిపిస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ పట్టిన అవకాశాలు, సంక్షేమ పథకాలు కూడా వచ్చే అవకాశాలు, విద్యా ఉద్యోగ అవకాశాలు, బాబు జగ్జీవన్ రామ్ అమలు చేసిన అవకాశాలు ఇంకా నా జాతికి అందుబాటులో రాలేదు కదా అనే ఆలోచన ఈ జిల్లాలో రావడం వచ్చింది. అప్పుడు న్యాయం ఎట్లా జరగాలన్నప్పుడు, సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరి కోసమైనప్పుడు అవి పంచకపోవడం వల్లే కొందరు అనుభవించుకుంటూ ముందుకెళ్తున్నారని విషయం అర్థమైనప్పుడు, బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఎక్కడైతే ఉన్నదో అట్లనే ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ జరుగుతూనే మాదిగలకు ఒప్పుకోవడానికి న్యాయం జరుగుతుందనే ఒకే ఒక ఆకాంక్షతోటి మనం 25 సంవత్సరాల క్రితం మనం ఉద్యమం మొదలుపెట్టాల్సి వచ్చింది. ఆ మొదలుపెట్టిన ఉద్యమే కొంతకాలం విజయం సాధించా. దాదాపు 5 సంవత్సరాలు రిజర్వేషన్ల వర్గీకరణ ఫలాలు అనుభవించి మనం కొంత ముందడుగు చేశాం. కానీ సుప్రీంకోర్టులో మనకు జడ్జీ లేకపోవడం వల్ల, ఆనాడు సుప్రీంకోర్టులో మన సోదర వర్గం జడ్జీలు ఉండడం వల్ల
కేంద్రంలో పలుకుబడి గల నాయకత్వం కేంద్ర మంత్రులప్పుడు వీళ్ళిద్దరు కనబాక లక్ష్మి గేడి శ్రీను లాంటి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఆర్థికంగా వాళ్ళకు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే అవకాశాలు వాళ్ళకు ఉండడం వల్ల మేధావర్గం యూపీఏ గవర్నమెంట్ చుట్టూ వాళ్ళకు ఉండడం వల్ల మనకు వచ్చిన అవకాశాలని సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేసిన విషయం మనం అందరికీ తెలుసు. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ దాన్ని నిలబెట్టడం కోసం జరుగుతున్న ప్రక్రియలో నిరంతరం పోరాటం ముందుకు సాగుతూనే ఒక రాష్ట్రంలో ఉద్యమాన్ని నడుపుతున్న మనం ఇవాళ దేశ స్థాయిలో ఉద్యమానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కేంద్రం ముందు రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ లో బిల్లు పెట్టడంలో, లేదా సుప్రీంకోర్టు మళ్ళా మొన్న డైరెక్షన్ ఇచ్చేసింది. సుప్రీంకోర్టు 2020లో మరొక డైరెక్షన్ ఇచ్చేసింది. 2004లో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం లేదనే పేరుతో రద్దు చేయడం అనేది తప్పు. ఎస్సీలకు వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. కానీ ఇప్పుడు జడ్జిమెంట్ తప్పించింది కనుక దాన్ని మళ్ళా పునఃసమీక్ష చేయడం కోసం 7 లేదా 9 మంది జడ్జిలతో మళ్ళా ఒక ధర్మాసనం పడాలని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళా డైరెక్షన్ ఇచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ లో బిల్లు పెట్టడం. రెండో మార్గం సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు మళ్ళా రాజ్యాంగ ధర్మాసనం 7 8 ఏర్పాటు చేయడం. ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల మీద ఏదో ఒక మార్గం వాళ్ళు ఎన్నుకోక తప్పదు. అందుకు ఈ మధ్యకాలంలో జరిగిన చర్చ మనం చూశాం. వాస్తవానికి పార్లమెంట్ లో ఈ చర్చ పెట్టించడం కోసమే పెద్దలు వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి ఉన్న సమయంలో, కిషన్ రెడ్డి గారు స్నేహితుడిగా కేంద్ర కేబినెట్ లో ఉన్న సమయంలో, కేంద్ర మంత్రివర్గం సమయంలో వీళ్ళిద్దరితో మాట్లాడి పార్లమెంట్ లో చర్చ పెట్టేయడం కోసమే నేను పోయిన ఆగస్టు 7వ తారీఖు నాడు నేను ఢిల్లీకి వెళ్లి 8వ తారీఖు నాడు 10:30కు వెంకయ్య నాయుడు గారిని కలిసే సమయానికి నేను కాలు జారి పడడం వల్ల తొంటి ఇరగడంతో అప్పటి నుంచి కొంత ఇబ్బంది పడుతూ కొంత కార్యక్రమాలు చూడాల్సి వచ్చింది. కానీ ఎన్ని కార్యక్రమాలు ఎలా ఉన్నా కూడా మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఇప్పుడు మనకు కొంత ప్లేస్ పాయింట్ ఏంటంటే, తమిళనాడు నుండి ఉన్నబడే కేంద్ర మంత్రి మన మాదిగ జాతి వ్యక్తి మురుగన్, ఒకనాడు మాదిగ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి తమ్ముడు, ఆయన మాదిగ విద్యార్థిగా తమ పాత్ర పోషించి వాళ్ళ కేబినెట్ అవి వాళ్ళ కేంద్ర మంత్రులు ఉన్నారు. రెండోది, కర్ణాటక నుంచి ఉండబడే సాంఘిక సంక్షేమ శాఖ సహాయ మంత్రి కూడా నారాయణ స్వామి అని చెప్పి మన మాదిగ ఉద్యమానికి మొదటి నుంచి అండదండలు అందించిన వ్యక్తి ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారు. అదే సమయంలో మొదటి నుంచి ఒక స్నేహితుడిగా వర్గీకరణకు మొదటి నుంచి మద్దతుదారుడు ఉండబడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కిషన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ముందు ఇప్పుడు సమన్వయంతో పనిచేయగలిగితే రెండింటిలో ఏదో ఒక పరిష్కారం మనకు దొరికే అవకాశం ఉన్నది. ఒకటి పార్లమెంట్ లో బిల్లు లేదా సుప్రీంకోర్టులో డైరెక్షన్ ఏదైనా ఉంటే మన ముందుకు రావడం. ఇది త్వరలోనే ఏదైనా ఒకటి జరగడానికి అవకాశం ఉండడానికి ఎక్కువ అవకాశాలు నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో మీరందరూ చూశారు, మొదటిసారి లోక్సభలో రాజ్యసభలో ప్రధానంగా చర్చ జరిగిన విషయం మీరు మర్చిపోతుంది. లోక్సభలో జరిగింది, రాజ్యసభలో కూడా జరిగింది. రాజ్యసభలో అయితేనేమో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ బలంగా అక్కడ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆన్సర్ మన కేంద్ర మంత్రి ఇచ్చాడు. ఎవరు నారాయణ స్వామి గారే సబ్జెక్ట్ అయినది కాబట్టి ఆయనే ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు కనకమేడలో మాట్లాడుతున్నప్పుడు ఇంకా 3-4 పార్టీలు కూడా బలంగా వర్గీకరణ సపోర్ట్ చేసి మాట్లాడింది. చర్చ ముందు నడవబోతున్నది. సేమ్ టైం ఇదేదో ఖచ్చితంగా ఏదో జరగబోతుంది ఏమని చెప్పి అనుకున్న టీఆర్ఎస్ వాళ్ళు ఈనాటి వరకు 2 లక్షలు అంచిన వాళ్ళు లోక్సభలో మొత్తం ప్లే కాంగ్రెట్ కేటగిరీస్ తొందరగా జరగాలని చెప్పి వాళ్ళు పెద్ద గొడవలు చేసిన విషయం మనం చూసాం. వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలో పార్లమెంట్ లో ఒక వాయిస్ డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళు బిల్లు వైపు వెళ్లడమా లేదా సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు మళ్ళా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడం అనేది ఒకటి వాళ్ళు ముందుకు రాబోతున్నది. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో నేను పోలేదు కానీ మన బ్రహ్మయ్య అదే సమయంలో రాగడ సత్యం మందకుమార్ అని చెప్పి పార్లమెంట్ సమావేశం జరిగిన రోజులు వీళ్ళందరూ అక్కడనే ఉన్నారు. దానివల్ల మొత్తం డైరెక్షన్ ప్రకారమే పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ చర్చకు అంతిమ పరిష్కారంగా వచ్చే వర్షాకాల సమావేశం నాటికి దీనికి ఒక కొలిది తీసుకొచ్చే విధంగా అవసరం మన చెరువు ఢిల్లీ పిలుపుని కూడా మనం సిద్ధంగా ఉన్నాం. దాని కూడా సిద్ధంగా మీరు ఉండాల్సిందే నేను సవిగా వ్యక్తం. ఎట్టి పరిస్థితుల్లో చెప్పాల్సినది ఏంటంటే
షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగనంత వరకు మాదిగలకు అభివృద్ధి ఉండదు. అది జరిగినప్పుడు మాత్రమే అభివృద్ధి ఉంటుంది. అది సాధించడమే నాకు ఏకైక లక్ష్యం తప్ప మరి ఇంకో పని లేదంటే సాధించడం ద్వారా మాత్రమే మాదిగలకు మా గుంపులకు ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ల భవిష్యత్తు మనం తెలుసుకున్నాం అవుతాం. ఆ ఒక్క విషయం కూడా ఎవరి దగ్గర రాజు పడే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఏకం తగ్గే ప్రసక్తి మాత్రం ఉండదనేసి కూడా మీ దృష్టికి పోతున్నాను. అదే సమయంలో ఇక్కడ ఉండబడే నా జాతి వాళ్ళని చూసి నేను గర్వపడుతున్నాను. ప్లీజ్. అదే సమయంలో ఇక్కడ ఉండబడే నా జాతి, ఈ చివరి మండల సంబంధించిన నా జాతి వాళ్ళని చూసి నేను గర్వపడుతున్నా. ఒకటి, ప్రతి మాదిగపల్లెలో ఇవాళ 2 పార్టీలు అయితే ప్రధానంగా కనిపిస్తుంటాయి. అటు వైసీపీ అని, టీడీపీ అని మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ వైసీపీ నుండి పిలుచుకోవడానికి మనకు ఒక ఎంపీలు ఉన్నారు, లేదా వైసీపీ నుంచి పిలవడానికి మనకు మంత్రులు ఉన్నారు కదా, లేదా టీడీపీ నుంచి పిలవడానికి గతంలో ఉండబడే నాయకులు మనకు కొంతమంది ఉన్నారు. కానీ మాకు పార్టీ అనేది మాకు ఓటు పరంగా వేసుకునేటప్పుడు వేసుకుంటాం. కానీ మా జాతి, మా సమస్య వచ్చినప్పుడు, మా మహనీయులు వచ్చినప్పుడు మా ఉద్యోగం మాకు ముఖ్యమైన మా ఉద్యోగం మాకు ముఖ్యం. మాకు విలువ తీసుకొచ్చింది, గౌరవం తీసుకొచ్చింది, తలెత్తుకునే పరిస్థితి తీసుకొచ్చింది, కులంకి చెప్పుకునే స్థాయి తీసుకొచ్చింది మాకు ఉద్యోగం తప్ప మాకు పార్టీలు కాదని చెప్పి మీరు ఏకతాటి మీద అటు ఒకసారి జెండాలు పార్టీని పక్కన పెట్టి జాతిని, ఉద్యమాన్ని గొప్పగా గౌరవించుకున్నందుకు మాత్రం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్పిరిటే ప్రతి మాదిగపల్లెకు రావాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తిస్తూ, ఈ స్పిరిటే ప్రతి మాదిగపల్లెకు రాగలిగితే రాజకీయాల కంటే జాతి భవిష్యత్తు గురించే ఏ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ నిర్ణయమైనా అమలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం అమలు జరిగితే జాతి మరింత ముందుకెళ్తుంది అనేసి కూడా మీరు మర్చిపోవద్దని కూడా సవినంగా కోరుతున్నాను. కాకపోతే మళ్ళీ నేను విజ్ఞప్తిస్తున్నాను, మీ దగ్గరికి వైసీపీ నాయకులు వచ్చినప్పుడు, లేదా మీ దగ్గరికి టీడీపీ నాయకులు వచ్చినప్పుడు, మీ దగ్గరికి వైసీపీ నాయకులు వచ్చినప్పుడు, మీ దగ్గర టీడీపీ నాయకులు వచ్చినప్పుడు, మీరు విజ్ఞప్తి రూపంగానైనా సరే, డిమాండ్ రూపంగానైనా సరే మీరు ఓటేసిండ్రు అనేసి మీరు మర్చిపోవాలి. మీరు నమ్ముకున్న పార్టీ టీడీపీ అయితే టీడీపీకి ఓటేసిండ్రు, మీరు నమ్ముకున్న పార్టీ వైసీపీ అయితే వైసీపీకి ఓటేసిండ్రు. మరి ఓట్లు తీసుకున్న వాళ్ళు మనకు కూడా కొంత ఏం జరగాలన్నప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ అంశమే అంతిమంగా మనకు లక్ష్యం కాబట్టి, వర్గీకరణ అంశమే మనకు లక్ష్యం కాబట్టి వాళ్ళకు 2 విజ్ఞప్తులు చేయండి. నంబర్ 1, టీడీపీ నాయకత్వం ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు, అయా మీరు అధికారున్నప్పుడు మీరు చేయలేకపోయినా కనీసం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, నా దగ్గరికి మొన్న కాలు ఎరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చాడు కాబట్టి ఆయనకు నేను చెప్పేశాను, మీరు ఆనాడు మమ్మల్ని కనీసం ఆంధ్రప్రదేశ్ లో తిరగకుండా మీరు అడ్డుకోవడం, మీరు వర్గీకరణ వ్యతిరేక శక్తులకే మళ్ళీ మీరు పెద్ద పెట్టేసి మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల మేము మీకు దూరం కావాల్సిన పరిస్థితి నెట్టబడ్డది. అది మేము చేసుకునేది తప్ప మేము చేసుకునేది కాదని చెప్పి స్పష్టంగా చెప్పడంతో ఖచ్చితంగా జరిగిందేదో జరిగింది, భవిష్యత్తులో ఖచ్చితంగా వర్గీకరణకు అండ ఉంటాయనే పద్ధతిలో ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిండో ఎవరు చెప్పిండో కానీ ఇప్పుడు పార్లమెంట్ లో మాత్రం వర్గీకరణ మీద టీడీపీ అక్కడ పట్టుబడుతున్నారు. మన సమస్య పరిష్కారం కావాలి కాబట్టి అన్ని పార్టీ సపోర్ట్ మనం తీసుకున్నాం. అట్లనే వైసీపీకి సంబంధించిన కాడికి వచ్చినప్పటికీ ఇప్పుడు మన సోదరు మనకు ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అక్కడ లోక్సభలో ఉన్న మన ఇద్దరు ఇవాళ మొన్న మాట్లాడిన ఏది టీఆర్ఎస్ లోనే మన ఇద్దరు మన ఎంపీలు ఉన్నారు కాబట్టి వరంగల్ నుంచి దయాకర్ ఉన్నాడు, అతను ఎంఆర్ఎస్ లో పట్టణానికి అధ్యక్షుడు చేసినాడు, ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు. అదే సమయంలో మనకు సీనియర్ నాయకుడు ఉండబడే రాములు నాగకర్ణులు ఉన్నారు. మన టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో గట్టిగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కూడా అక్కడ ఉండి వాళ్ళు కూడా ప్రతిపాదించి గట్టిగా మాట్లాడారు. కాబట్టి మన తమ్ముడే కాబట్టి వైసీపీలో ఉన్నది, ఇక్కడ మన తమ్ముడే కాబట్టి వైసీపీలో ఉన్నది ఎవరు ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్న నీ బాధ్యత కూడా నువ్వు నెరవేర్చు అనే పద్ధతిలో ముందుకు వచ్చి ఆయనకు అప్పీల్ చేయండి. ఇంకా అతనే కాదు, ఇంకా ఎవరు వైసీపీ నాయకులు మీ దగ్గరకు వచ్చినా కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక 2 అప్పీల్ చేయండి. ఒకటి, ఓకే నేను గౌరవపడతాను, స్వాగతిస్తాను. ఎవరు మళ్ళీ మన సోదరుడు సురేష్ ఓకే విద్యాశాఖ నుంచి మరి ఒక పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖకు రావడం అనేది ఒక ప్రమోషన్ ఇచ్చినట్టే, ఓకే స్వాగతించాలి, మనం అభినందించాల్సిందే. 2, మన చెల్లెలు వనిత అంతా సంక్షేమ శాఖ నుంచి ఒక హోంశాఖ రావడం అనేది మన గర్వకారణమే, స్వాగతించాల్సిందే. ఇవి మనం చూస్తుంటే మన వాళ్ళు కొంత పైకి వస్తున్నారు, పైకి రావాల్సిన అవసరం లేదన్నప్పుడు మనం గౌరవపడతాం. కానీ ఈ పదవులు అనేది తాత్కాలికం, ఏబీసీడే మన శాస్త్రం అనేది మనం మర్చిపోతాం. ఒకసారి వస్తే ఒకసారి పోతాయి. ఇప్పుడు చూడండి, మొన్నటి వరకు ఉన్న మంత్రులు మనోళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా? అంతకుముందు మొన్నటి వరకు ఉన్నారా? నేను ఈ 20 ఏళ్లలో ఎంతో మంది మంత్రులు చూస్తున్నా, మంత్రులు వేయరు.
ఎంతో మంది ఎంపీలు చూస్తాను ఎంపీలు వేరు, ఎంతో మంది ఎమ్మెల్యేలు చూస్తాను ఎమ్మెల్యేలు వేరు. కానీ జాతి కోసం ఎవరు నిలబడితే కావాలని జాతి గుర్తించుకుంటారు. కాబట్టి వీళ్ళు ఉన్నంత వరకు మనం గౌరవించుకుంటాం, గౌరవించాల్సిందే. కానీ మనం లక్ష్యం ఏంటన్నప్పుడు లక్ష్యం మాత్రం మనం మర్చిపోతాం కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ లక్ష్యం కాకొచ్చినప్పటికీ వైసీపీ ముందు 2 ప్రతిపాదనలు పెట్టండి. వైసీపీ ముందు 2 ప్రతిపాదనలు పెట్టండి. నంబర్ 1, ఇది రాజశేఖర్ గారు ఆశయంలో భాగం. రాజశేఖర్ గారు కూడా వర్గీకరణ సపోర్ట్ చేసిన వ్యక్తి. రాజశేఖర్ గారు మద్దతుతోనే ఉచిత కమిషన్ కేంద్రంలో అప్పుడు పడ్డది. ఆయన ఇచ్చిన కమిషన్. ఆయన వర్గీకరణ చేసే ప్రక్రియ ముందుకెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఎంపీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్గీకరణ జరగాలని లేఖ రాసినోడే, లేదా పార్టీ మొదటి ప్లేనరీ సమావేశాలు ఇరుప్రకారం జరిగినప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినోడే. అదే సమయంలో ఇప్పుడు కొంత అధికారం వచ్చినాక దాన్ని కొంత సైలెంట్ చేస్తున్నాడు అనేసి మనం చూస్తున్నాం. కాబట్టి 1-2 పదవులు ఇస్తే 10 వరకు మేము స్వాగతిస్తాం, మా వాళ్ళని గౌరవించుకుంటాం. కానీ 1-2 ఇచ్చినా అని చెప్పి అసలు విషయం కావాల్సిన గౌరవం ఉంటే కొంత అది జాతికి నష్టం జరుగుతుందనే విషయం కూడా మీరు గుర్తు చేసుకుని 2 మార్గాలు ఉన్నాయి వాళ్ళకు. ఒకటి, అన్ని పార్టీలనే ఇప్పుడు అన్ని పార్టీలు మనం ఏకం చేస్తాం. అన్ని పార్టీలు ఏకం చేస్తాం. అన్ని పార్టీలు ఏకం చేసి లోక్సభ రాజ్యసభలో ఇంతకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆన్సర్ ఇచ్చేది మన మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చే ముందు కూడా కొంత డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి పరిష్కారం వైపు దూసుకెళ్ళడానికి ఒక అవకాశం కల్పిస్తున్న పరిస్థితిలో నేను విజ్ఞప్తి చేస్తున్నా, లోక్సభలో రాజ్యసభలో అన్ని పార్టీలనే ఖచ్చితంగా కేంద్రం మీద త్వరగా వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా ఒత్తిడి పెట్టే విధంగా మీరు వైసీపీ నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళు కలిసి విజ్ఞప్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో విషయం, సుప్రీంకోర్టు మన డైరెక్షన్ పెడుతూ ముందుకు వచ్చినా కూడా సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ వాదనకు ఎంపీయడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఒకటేమో పార్లమెంట్ లో బిల్లు కోసం ఒత్తిడి పెట్టాలి, లేదా సుప్రీంకోర్టు ముందుకు వస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాదనని వినిపించాలి. ఇప్పుడు మళ్ళా సుప్రీంకోర్టులో వర్గీకరణ ముందుకు వస్తే ఏ రాష్ట్రం వస్తుంది? ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వర్గీకరణే రద్దు చేశారు కాబట్టి ఆ రద్దు చేయడానికి సుప్రీంకోర్టు తప్పబడింది. కాబట్టి 7 జడ్జీలతో మన విచారణ జరిగేది ఆంధ్రప్రదేశ్ విషయంలో. కాబట్టి రేపు 7 9 మందితో మన ధర్మాసనం ఏర్పడితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ వాదనే కీలకమవుతుంది అనేసి కూడా మనం మర్చిపోదు. కాబట్టి మీరు విజ్ఞప్తి చేయండి దగ్గరకు వచ్చినప్పుడు, ఒకటి పార్లమెంట్ లో అన్ని పార్టీలను మీరు ఒత్తిడి పెట్టండి బీజేపీ మీద. 2, సుప్రీంకోర్టు మన ధర్మాసనం పెడితే మాత్రం బాధ్యులుగా అందరి ముందు రాజశేఖర్ గారు ఏ తీర్మానం చేసిండు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ లేఖైతే వర్గీకరణకు రాశాడో ఆ పోటీని దెబ్బ తీసుకోకుండా ఆ పోటీని ముందుకు తీసుకెళ్లే విషయంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకొస్తే బాగుంటుందనే పద్ధతిలో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, వైసీపీ నేతల దగ్గర మాత్రం మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన ఉన్నదని కూడా మీకు తెలుసు. అన్నింటికంటే ముఖ్యంగా జాతి భవిష్యత్తు ముఖ్యం. జాతి భవిష్యత్తు అనేది వర్గీకరణ అంశం మీద ఆధారపడి ఉన్నది. ఆ వర్గీకరణ అంశం అనేది ఇప్పుడు పార్లమెంట్ లో 2 పరిష్కార మార్గాల వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండింటిలో ఈ టీడీపీ వైఖరిలో బలంగా చేరడానికి అవకాశం ఉండాలి, వైసీపీ వైఖరిలో బలంగా చేరడానికి అవకాశం ఉండాలి. ఆ విషయంలో నా సుదీర్ఘంలో ఉండబడిన మాదిరి జాతి వాళ్ళు ఈ విగ్రహావిష్కరణకు ఎంతైతే ఐక్యత ఉన్నారో రేపు 2 పార్టీల్లో ఒత్తిడి తీసుకురావడానికి, ఎవరి పార్టీలో వాళ్ళు ఒత్తిడి తీసుకురావడానికి మీరు ఇదే కలిసినట్టుగా జాతి కోసం మీరు ప్రయత్నం చేయాల్సిందిగా. అదే సమయంలో ఇవాళ మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగన్మోహన్ గారుల విగ్రహావిష్కరణ చేసుకుంటున్నాం. ఇది మామిడిపల్లెలు మాత్రమే ఆ ఇద్దరి విగ్రహావిష్కరణ జరుగుతున్నాయి, ఇంకెక్కడ జరగట్లేదు. ఇది కేవలం మామిడిపల్లెలు మాత్రమే ఇద్దరు మహనీయులను ఒక దగ్గర చేర్చడం జరుగుతున్నది. చూడు, ఇద్దరు మహనీయుల జయంత్యుత్సవాలు ఒకే దిక్కు జరుగుతున్నా కూడా, విగ్రహావిష్కరణ జరుగుతున్నా కూడా, ఒక మహనీయుడికి ఒక మహనీయుడికి ఉండబడే చాలా గౌరవం మన మనసులో పతాక స్థాయి ఉంది. కాబట్టి ఏం మాట్లాడినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించే మాట్లాడినా. కానీ బాబు జగన్మోహన్ విగ్రహం పెట్టాము కాబట్టి మనం ఎంతో కొంత బాబు జగన్మోహన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశాము. కానీ ఆయన సేవలను నిజంగా గుర్తించుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆయన చరిత్రను మనమే అధ్యయనం చేయకపోవడం, ఆయన చరిత్ర మీద మనకి అవగాహన లేకపోవడం, ఆయన చరిత్ర మీద మనకే నమ్మకం లేకపోవడము. ఏ కారణమైనా సరే మన బాబు జగన్మోహన్ గారిని ఎక్కడో కింద ముందుకు తీసుకెళ్లడంలో కొంత వెనుకబడిపోయినా అన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తున్న మీరు మర్చిపోవాలి. ఈ నేపథ్యంలో మీరు విజ్ఞప్తిస్తుంది, ఈ దేశంలో ఇద్దరి పాత్రలను మనం గుర్తించాల్సిందే. కానీ మన సోదర వర్గం
ఒక పాత్రను తప్ప ఇంకొక పాత్రను గుర్తించదు. మన సోదర వర్గం ఒక పాత్రను తప్ప ఇంకొక పాత్రను గుర్తించదు, అసలు అంగీకరించదు. ఒక పాత్రను తప్ప ఇంకొక పాత్రను గుర్తించదు, అంగీకరించదు. అసలు బాబు జగ్జీవన్ అంటే వాళ్ళ శత్రువులు వదులుతాం. డాక్టర్ బాబు జగ్జీవన్ అంటే వాళ్ళ శత్రువులు వదులుతాం. ఇది ఒక దుర్మార్గమైన పుస్తకమైన మనస్తత్వం ఆ ప్రజలు కనిపిస్తున్నాయి. ఒక దుర్మార్గమైన ఒక పుస్తక మనస్తత్వం ఆ ప్రజలు కనిపిస్తుంటాయి. మరి ఎంఆర్ఎస్ వచ్చినట్టే మన అంబేద్కర్ పక్క బాబు జగ్జీవన్ మన మార్గ పర్యాన్ని వెలుస్తున్నాయి. ఎంఆర్ఎస్ రాకపోతే అందరూ అంశాయిగానే ఉండేది. అక్కడ ఉండేది, ఇక్కడ ఉండేది. అక్కడ అదే ఉండేది, ఇక్కడ ఇదే ఉండేది. బాబు జగ్జీవన్ విగ్రహాన్ని ఎందుకు పెట్టరు, లేదా ఇద్దరు విగ్రహాన్ని పల్లెలు ఎందుకు కనిపిస్తామంటే ఈయన పోరాటం చేసి సాధించినవాడు ఆయన కాంగ్రెస్. కాబట్టి ఆయన కాంగ్రెస్ మేము ఎందుకు పెడతామని చెప్పి మాట్లాడుకుంటారు. మరి అంబేద్కర్ విగ్రహం పక్క ఇందిరాగాంధీ ఫోటో ఎందుకు బొమ్మలు పెట్టుకున్నారా మాలపల్లెలో? ఆయన ఆమె కాంగ్రెస్ కదా. అంబేద్కర్ విగ్రహం పక్క తోటి దళిత నేత అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఆయన కాంగ్రెస్, ఆయన సంబంధం లేదు అనే పద్ధతిలో మాట్లాడేవాళ్ళు. మరి అంబేద్కర్ కు ఇందిరాగాంధీకి సంబంధం లేదు కదా. మరి అంబేద్కర్ విగ్రహం పక్క మాలపల్లెలో ఇందిరాగాంధీ విగ్రహాలు ఎందుకు లేకుండా పోతున్నాయి, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఎందుకు లేకుండా పోతున్నాయి, అంబేద్కర్ విగ్రహం పక్క రాజశేఖర విగ్రహాలు ఎందుకు పెట్టనే ఉన్నారు కదా. అక్కడక్కడ అంబేద్కర్ విగ్రహం పక్క ఎన్టీ రామారావు బొమ్మలు వస్తున్నాయి కదా. అంటే అంబేద్కర్ పక్క ఎవరి బొమ్మలైనా కొడతారు, ఒక జగ్గులో మాత్రం అంగీకరిస్తారు. అంబేద్కర్ పక్క, అంబేద్కర్ విగ్రహాల పక్క అంబేద్కర్ సంబంధం లేని, చరిత్ర సంబంధం లేని, రిజర్వేషన్ సంబంధం లేని, రాజ్యాంగం సంబంధం లేని, స్వాతంత్రం సంబంధం లేని అందరూ బొమ్మలు పెట్టారు ఆ పల్లెలో. ఒక బాబుజీని ఎందుకు పెట్టలేరంటే మాత్రం అవును ఆయన పెట్టాం అనే పద్ధతి ఉండదు. కేవలం అక్కడ బాబుజీ సేవలను గుర్తించే కాడ ఆయన మానేవాడు కాబట్టి నేను పెట్టామన్నట్టున్నాను తప్ప ఆయన సేవను గుర్తించినట్టు లేదంటే తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నా మార్గపల్లెలో ఎక్కడ విగ్రహావిష్కరణ నేను వెళ్తున్నా కూడా మార్గపల్లెలో అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, దాని పక్కనే బాబు జగ్జీవన్ విగ్రహం ఉంటుంది. అంటే మనం అంబేద్కర్ గౌరవిస్తున్నాం, మన బాబు జగ్జీవన్ గౌరవించుకుంటున్నాం. కానీ అక్కడ అంబేద్కర్ గౌరవిస్తారు, ఇందిరాగాంధీ గౌరవిస్తారు, అంబేద్కర్ గౌరవిస్తారు, రాజశేఖర్ గౌరవిస్తారు, అంబేద్కర్ గౌరవిస్తారు, ఇంద్రబాబు గౌరవిస్తారు, అంబేద్కర్ గౌరవిస్తారు, ఇంకేమైనా గౌరవిస్తారు, అంబేద్కర్ గౌరవిస్తారు, మన రంగా గారిని కూడా గౌరవిస్తారు. కానీ ఒక జగ్జీవన్ మాత్రం గౌరవిస్తారు. ఇక్కడ మీకు దగ్గర చెప్పదలుచుకున్నది ఇదే. ఇది ఒక్కటి చెప్పి పోతానే. అంబేద్కర్ నువ్వు నెత్తిన పెట్టుకుందామంటే నేను కూడా పెట్టుకుంటా, అంబేద్కర్ నువ్వు నెత్తిన పెట్టుకుందామంటే నేను కూడా పెట్టుకుంటా. ఓకే, కానీ బాబు జగ్జీవన్ రావు మాత్రం కింద పడేస్తానంటే మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదు. ఇద్దరిని సంఘాలు పెట్టుకుందాం, లేదా ఇద్దరిని నెత్తలు పెట్టుకుందాం, కానీ ఒకరిని నెత్తలు పెట్టుకుని ఒకరిని పడేస్తానంటే మాత్రం మార్గ జాతి ఎంఆర్ఎస్ మాత్రం ఎక్కడ చూస్తుందని కూడా జరగాల్సింది, చర్చ జరగాల్సింది. ఈ చర్చను కంటిన్యూ చేస్తేనే మన బాబూజీని చరిత్రలో నిలబెట్టడం అవుతాం. లేకపోతే చరిత్రలో మన బాబూజీని మనమే కనుగొనం చేసిన వాళ్ళతో కూడా మీరు మర్చిపోతారని అనుకుంటున్నాను. అది చెప్పడం కోసమే ఈ సందర్భాన్ని తీసుకుంటానని కూడా మీరు మర్చిపోతారని కోరుకుంటూ, ఈ దేశంలో ఇద్దరు మహనీయుల గురించి ప్రతి పల్లె నోట్లో ఉంటుంది, ప్రతి ఊరు నోట్లో ఉంటుంది. ఈ దేశానికి స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ, ఈ దేశానికి రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ పేరున్నది, స్వాతంత్రం సాధించిన వ్యక్తిగా గాంధీ పేరున్నది. ఆగస్టు 15 వేడుకల్లో గాంధీని చూపెడుతూనే ఉంటాం, లేదా నవంబర్ 26 జనవరి 26 మనం ఇవాళ అంబేద్కర్ మనం రాజ్యాంగంగా మనం చూస్తూనే ఉంటాం. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే వీరిద్దరి పాత్రకు బాబు జగ్జీవన్ పాత్రకు సంబంధం ఏంటి? వీరిద్దరి పాత్రకు బాబు జగ్జీవన్ పాత్రకు సంబంధం ఏంటిది? గాంధీ గుర్తుకొస్తే ఒక అంశంగా గుర్తుకొస్తాడు, ఆయన రెండో అంశానికి సంబంధం లేదు. అంబేద్కర్ గుర్తుకొస్తే 2 గుర్తుకొస్తాయి, ఆయన 3 అంశానికి సంబంధం లేదు. కానీ బాబూజీ గుర్తుకొస్తే
వాళ్ళిద్దరి చరిత్రలు గుర్తుకొస్తుంది, వాళ్ళిద్దరికి లేని చరిత్ర కూడా బాబుజీ గుర్తుకొస్తాడు అనేసి మీరు మర్చిపోద్దని చెప్తుంది. ఇది వాస్తవ కాదా చర్చ పెట్టాలంటే, ఇది వాస్తవ కాదా చర్చ పెట్టాలి. గాంధీ గుర్తుకొస్తే స్వాతంత్రమే గుర్తుకొస్తుంది, ఇంకేమైనా గుర్తుకొస్తుందా? అంబేద్కర్ గుర్తుకొస్తే రెండే గుర్తుకొస్తాయి, రాజ్యాంగం లేదా రిజర్వేషన్. ఇది వాస్తవం. అంబేద్కర్ గుర్తుకొస్తే రాజ్యాంగం గుర్తుకొస్తుంది, లేదా మా వర్గాలకు రిజర్వేషన్ గుర్తుకొస్తాయి కదా. మరి బాబూజీ వాళ్ళిద్దరితో ఇద్దరి దగ్గర పాత్ర ఉన్నది, వాళ్ళిద్దరు ఏం పాత్ర కూడా బాబూజీకి ఉన్నది. సాక్ష్యం ఏంటి? దాదాపు స్వాతంత్ర పోరాటానికి అంబేద్కర్ సంబంధం లేదు, గాంధీ సంబంధం లేదు. స్వాతంత్ర పోరాటానికి అంబేద్కర్ సంబంధం లేదు, గాంధీ సంబంధం లేదు. గాంధీ చరిత్రలో ప్రథమ వరుసలో నిలబడుతుంది. ఇప్పుడు మనం ఓకే, మరి స్వాతంత్ర సమరయోధులుగా గాంధీ ఉంటే మరి బాబు జగ్జీవన్ ఎక్కడ ఉన్నాడు? బాబు జగ్జీవన్ ఎక్కడ ఉన్నాడు? ఆయన 4 దశాబ్దాల తర్వాత, ఆయన వయసు 4 దశాబ్దాలు 5 దశాబ్దాల సమయంలో స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చాడు. ఆయన చదివింది ఎక్కడ? ఆయన లాయర్ వృత్తి చేసింది ఎక్కడ? దక్షిణాఫ్రికాలో. అక్కడ కొన్ని బాధలు అవమానాలు తట్టుకొని ఇక్కడికి వచ్చింది ఎప్పుడు? 20 ఏళ్లకు 30 ఏళ్లకు రాలే, దాదాపు 4.5 దశాబ్దాల వయసు తర్వాత ఆయన ఇక్కడికి వచ్చేశాడు. అంటే వచ్చిన వెంటనే దేశానికి నాయకత్వం వహించలేడు కదా, రాగానే దేశానికి నాయకత్వం వహించలేడు కదా. అంటే అప్పుడు నడుతున్న కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమంలో కార్యకర్తలు భాగస్వాములు కావాలి కదా, కార్యకర్త చిన్న చిన్న ఎదగాలి కదా, ఎదిగి దేశానికి నాయకత్వం వహించాలి కదా. అకస్మాత్తుగా అయితే రైలు కాదు కదా, అకస్మాత్తుగా రైలు కాదు కదా. ఎగ్జాంపుల్ మనమే చెప్తున్నాం, మీరందరూ నన్ను మా అన్న జాతీయ నాయకుడు జాతీయ నాయకుడు అంటున్నాను, జాతీయ నాయకుడు అంటున్నారు, జాతీయ నాయకుడు అంటున్నారు. మరి జాతీయ నాయకుడుగా మీకు మొదటి 5 సంవత్సరాలు తెలిసిపోయింది, మరి జాతీయ నాయకుడు అని ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే దేశవ్యాప్తంగా తిరుగుతున్నాం కాబట్టి జాతీయ నాయకుడు అంటున్నారు. తిరగడానికి ఎంతకాలం పట్టింది? 28 ఏళ్ళు అయితే పట్టింది కదా. తిరగడానికి ఎంత పట్టిందంటే 28 ఏళ్ళు అయితే పట్టింది కదా. మరి బ్రిటిష్ అది దక్షిణాఫ్రికా నుంచి ఆయన వచ్చిందే 4 దశాబ్దాల తర్వాత అయినప్పుడు ఆయన దేశ నాయకుడిగా కాంగ్రెస్ చేతులు పట్టుకొని స్వాతంత్ర ఉద్యమం నాయకత్వం ఇచ్చింది ఎప్పుడు అంటే ఆయన దాదాపు 50 సంవత్సరాల తర్వాతనే నాయకత్వం ఇచ్చేకాడికి వచ్చేశాడు. అంటే స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన 50-60 సంవత్సరాల లోపు ఉన్నాడు చివరిగా. కానీ అదే స్వాతంత్ర పోరాటంలో 20 సంవత్సరాలప్పుడే అడుగుపెట్టిన వ్యక్తి 22 సంవత్సరాలకే జైలుకెళ్లిన వ్యక్తి బాబు జగ్జీవన్ మనిషి మనం మర్చిపోతాం. మరి దళితుల పోరాటం లేడా? దళితుల వ్యవస్థను ఎదుర్కోలేదా? ఆయన చదువుకున్న రోజులు ఆయన అవమానం పడలేదా? నీళ్లు తాగికాడ దర్శనం పడి కుండలు పగలబెట్టలేదా? కుండలు పగలబెట్టి ఆయన టీచర్లు ఇబ్బంది పెట్టలేదా? ఇబ్బంది పెడితే తల్లి మీద గొడవ ఆయనకున్నా అని చదువు ఆపడం పెట్టలేదా? ఎదుర్కొనే కాడ ముందట్నే ఉన్నాడు కదా, చిన్న వయసులో స్వాతంత్ర పోరాటంలో ముందు వస్తూనే ఉన్నాడు కదా. మరి ఈ భారతదేశానికి మొత్తంగా గాంధీ దృష్టిలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దళితుల పేరు చెప్తే మొదటి వరుసలో బాబు జగ్జీవన్ పేరే గాంధీ చెప్పిండు. గాంధీ దేశంలో ఎదిగిపోతున్న రోజుల్లో కదా ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాట నాయకత్వం వచ్చిన వాళ్ళలో అత్యంత వెనుకబడ్డ దళితుల వర్గం చూస్తున్న ఎవరు గట్టి కష్టపడుతున్నారు, ఎవరు స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేస్తున్నారు, ఎవరు లాంఛనాలు తింటున్నారు, ఎవరు జైలు చేస్తున్నారు అన్నప్పుడు ఆయన గుర్తుకొచ్చింది కేవలం బాబు జగ్జీవన్ తప్ప ఇంకేం గుర్తురాలి. కాబట్టి కదా స్వాతంత్ర అనంతరం నెహ్రూ గవర్నమెంట్ లో ఈ దేశవ్యాప్తంగా ఉండబడే దళితుల్లో మొట్టమొదటి దళిత మంత్రి బాబు జగ్జీవన్ కదా. కార్మిక శాఖ మంత్రిగా నెహ్రూ గవర్నమెంట్ లో ఉండబడే వాళ్ళలో దళిత మంత్రి ఎవరంటే చిన్న వయసులో మంత్రి ఎవరంటే బాబు జగ్జీవన్ కదా. అంబేద్కర్ లేడు కదా అన్నాడు, బాబు జగ్జీవన్ కదా, అంబేద్కర్ లేదు కదా. అంటే దేశవ్యాప్తంగా ఉండబడే దళితుల్లో స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది ఎవరంటే బాబు జగ్జీవన్. బాబు జగ్జీవన్ గుర్తించింది ఎవరంటే ఈ దేశానికి నాయకత్వం వైపున గాంధీ గుర్తించి ఆయనను అర్పణ చేసుకుని మీలాంటి దళిత బిడ్డలు ఈ స్థాయి బిడ్డలు గర్వపడుతున్నారని చెప్పి ఆయన అర్పణ చేసుకుని ఆయన కూడా కొంత ముందడిగేయడానికి గాంధీ చేస్తే మనకు తెలుసు. అంటే స్వాతంత్ర పోరాటం అంటే గుర్తుకొస్తే గాంధీ గుర్తుకొస్తాడు, మరి దేశవ్యాప్తంగా దళిత వర్గాలు స్వాతంత్ర పోరాటం గుర్తు బాబు జగ్జీవన్ గుర్తుకొస్తా తప్ప ఇంకెవరు గుర్తుకొస్తారో చెప్పండి నా బాబా. అంటే గాంధీ దగ్గర ఎవరు ఉన్నారంటే బాబుజీ ఉన్నాడు, గాంధీ దగ్గర బాబుజీ ఉన్నాడు. అంటే గాంధీ చేసిన స్వాతంత్ర పోరాటంలో బాబుజీ ఉన్నాడు.
అక్కడ అంబేద్కర్ లేదు. మనం రాజ్యాంగం రాసినట్టున్నాం కదా, ఓ రాశా. రాజ్యాంగం ఎవరు కప్పిస్తారు? నిరసన కప్పిస్తారా? అమెరికా కప్పిస్తారా? అవగాహన కప్పిస్తారా? అవగాహన ఉన్నవారికి అప్పచెప్తారు, తెలియగలవారికి అప్పచెప్తారు. అదొక అంశమే. నాకు ఒక విషయం గుర్తు చేసే విషయం మీ దగ్గర ఉన్నది. ఒక విషయం మీ దృష్టి తీసుకుంటున్నది. అవును, స్వాతంత్ర పోరాటానికి దానితో అనుబంధం ఉంది షెడ్యూల్ కాదు. కానీ నేను అంటున్నది ఏంటంటే, స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం రాసుకున్నామా, బ్రిటిష్ ఇండియాకి రాజ్యాంగం రాసిపెట్టామా? బ్రిటిష్ ఇండియాకి రాజ్యాంగం రాసిపెట్టామా, స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం రాసుకున్నామా? లేదా మరి స్వాతంత్రం రాకపోతే రాజ్యాంగం ఎందుకు వస్తున్నా? ముందు రాజ్యాంగం రాసుకునే అవకాశం వచ్చిందంటే స్వాతంత్రం రావడం ద్వారానే. ఇది నంబర్ 1 పాయింట్ గుర్తుంచుకోవాలి. అక్కడ మహానుడైన బాబు చేసిన పాత్ర కీలకమైన విషయం ప్రశ్న. ఇవాళ స్వాతంత్రం వచ్చినాకనే మనం ఈ దేశానికి రాజ్యాంగం రాసుకున్నామనే ఆలోచన మనకు ఉండాలి. స్వాతంత్రం రాకపోతే ఎవరికి రాజ్యాంగం రాసుకునే అవకాశం వచ్చేది కాదు. కాబట్టి రాజ్యాంగం రాసుకున్నామంటే స్వాతంత్రం వచ్చినాక. కాబట్టి స్వాతంత్ర పట్ల న్యాయ సంబంధం ఉన్నది బాబు చేతులను రాసుకో. అంటే దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి విడిపించడంలో బాబు చేతుల పాత్ర ఉన్నది కదా, చిన్న వయసులో ఉన్నది కదా. అందుకనే నెహ్రూ గవర్నమెంట్ లో ఉండే మంత్రులు అతి చిన్న వయసుల మంత్రి డేవిడ్ మినిస్టర్ అనేటువంటి బాబు చేతుల ఉన్నది కదా. మరి బాబు చేతుల సంబంధించిన అతను ఒకటే లెక్క మంత్రి కదా. అక్కడ ఇంకెవరు లేదు కదా. ముందు స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చే కాదు మన బాబుజీ ఉన్నాడు, ఆడ మన అంబేద్కర్ లేడు. అంబేద్కర్ లేదని మనం తప్పవుతుంది, మరి పాత్ర లేదనుకుంటాం. ఎవరి చరిత్ర వారిదే. ఆ చరిత్రను ధైర్యంగా చెప్పకపోతే మన చరిత్ర కనబడబోతుంది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మనం మొదలు పెట్టకపోతే మన గురించి ఎవరు పట్టించుకునేటోడు కాదు. ఎవరి ఆవేదన వాడే, ఎవరి బాధ వాడే, ఎవరి కష్టం వాడే. కాబట్టి మనం ఎవరు పట్టించుకోవాలప్పుడు మనం పట్టించుకోవాలి. చరిత్ర మనకు అధ్యయనం చేయాల్సిందే. రెండో విషయం, అవును అంబేద్కర్ ఓకే రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్, రాజ్యాంగానికి చైర్మన్ గా ఈ 2 విషయాలు మనం కొంత కన్ఫ్యూజ్ కావద్దని విజ్ఞప్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేస్తుంది. కమిషన్ వేసిన వ్యక్తి గారు కమిషన్